గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలా పోటీ ఉండేది, మంచి హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు సుధా కవిత మంచి శారీ కట్టుకున్నారు కదా, నేను కూడా మంచిగా కట్టుకోవాలి, ఆవిడకంటే 10 రూపాయలు అప్పు తెచ్చుకునేనా నేను కట్టుకోవాలి అన్న కాలంకి వచ్చింది. దానివల్ల ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవుతున్నాం. ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ అక్కడ టాలెంట్ అనేది కనిపించాలి. టాలెంట్ ఉంటే ఆఫర్స్ వస్తాయని, టాలెంట్తో పాటుగా అదృష్టం ఉండాలి అని ఉన్న వాళ్ళు ఎంతమంది బయట వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు. లేదే వాళ్ళకి, ఎందుకు లేదు? ఒకళ్ళు పుష్ చేయడం వల్ల వచ్చేది అనేది కాదు. మేబీ ఉండొచ్చు. మాకు ఒక బాలచంద్ర గారు, ఒక ఈవీవి గారు, ఒక రాఘవేంద్ర గారు ఇలాంటి వాళ్ళు దొరకడం వల్ల కూడా ఉండొచ్చు మాకు వచ్చే క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు అలా కాదు కదా, దానివల్ల కూడా మైనస్ అయ్యి ఉండొచ్చు. ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఉండాలి. అదృష్టానికి తోడు మీరు చెప్పినట్టుగా పుష్ ఉండాలి, ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి. మనం క్యారెక్టర్ ఉంటే మనం ఎలివేట్ చేసే శక్తి ఉండాలి. మనం ఎవరో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం రావాలి. మనం ఏంటంటే మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం అన్నది మనలో ఉండాలి. మా మదర్ అనేవాళ్ళు, నేను చేయలేను అంటే కుడిగాలు పెట్టావు, ఎడంకాలు బాగానే ఉంది కదా, పెట్టు, 2 అడుగులు వేస్తే నువ్వు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిపోతావు. అలా మోటివేట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? తక్కువ అయ్యారు. నువ్వు చేయలేవు, ఎందుకు పని లేదా చెప్పేవాళ్ళ ఉన్నాం. ఎంతమంది పిల్లలకి వాళ్ళు టాలెంట్ బయటపడుతుంది, చేయలేకపోతున్నారు. మేబీ వాళ్ళు ఫినాన్షియల్గా సపోర్ట్ లేకపోవడమో, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, ఎవరు గైడెన్స్ లేకపోవడము, ఏదో ఒకటి జరిగి అది బయటపడలేకపోతుంది. దీంతో పాటుగా మిస్లీడ్ అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక ఊబిలో చిక్కుకుపోవడం అనేది ఉంటుంది. నేను ఎవరిని ఇంటర్వ్యూ చేసిన ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ అడుగుతానమ్మా. గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు అనుకున్నప్పుడు కమిట్మెంట్లో లేకుంటే కాంప్రమైజ్ అవ్వాలనో, మీటూ మూమెంట్లు ఇవన్నీ వచ్చాయి అనేది ఉంటుంది కదా. ప్రతిసారి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడల్లా అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు, అప్పుడేమో యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడేమో బయటకు వచ్చి మాట్లాడితే వచ్చే లాభం ఏంటి, వాళ్ళని ఎందుకు డిఫేమ్ చేయాలి, ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకొక వాదన కూడా వస్తూ ఉంటుంది కదా. సుధమ్మ గారు 40 ఏళ్ల నుంచి సరే అప్పుడు అమ్మా నాన్న తోడుండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైనా అరే నేను ఫిట్ అవ్వట్లేదు ఇంకా వెళ్ళిపోవాలి అలాంటి సిచ్యువేషను, లేదు ఇలాంటి ఫోర్స్ ఎక్కువ అయిపోతుంది నా వల్ల కావట్లేదు అనేదో, తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వాలి అనేవాళ్ళు. చాలా వరకు ఓల్డ్ హీరోయిన్లు, అప్పుడు అమ్మలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు అర్ధరాత్రులు వస్తారు, డోర్లు కొడతారు, ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక బ్యాగ్ ఉందమ్మా, ఇప్పుడు ఈ జనరేషన్కే నేను వస్తాను, ఒక సిమ్ కార్డు ఇస్తున్నారు, ఒక మొబైల్ ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నారు. దాంట్లో ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ మీరు పెట్టగలుగుతారు. కాంటాక్ట్స్ ఎన్ని ఉండాలో అంతే పెట్టగలుగుతారు. మెమరీ ఎక్కువైపోయిందని, మెమరీ ఎక్కువైందని మీరు ఏం చేస్తున్నారు? వార్నింగ్ ఇస్తుందని తెలుసుకుంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక చెడిపోయే వస్తువుకు అది తెలుసున్నప్పుడు 6 సెన్స్ ఉన్నవాళ్ళు మీకు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీరెందుకు వాళ్ళకి అడ్వాంటేజ్ ఛాన్స్ ఇచ్చారు? ఎదురు తిరిగి ఉంటే మీకు జరగదని, లైఫ్ ఉండదని భయపడడం వల్ల ఆఫర్స్ పోతాయి. నేను ఇక్కడ నిలదొక్కు కావాలనుకున్నాను, అందరినీ ఎదిరించి వచ్చాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పట్లో మమ్మల్ని డైరెక్టర్స్ కొట్టేవాళ్ళు. ఇందాక ఒక మాట చెప్తాను నేను, బాలచంద్ర గారు ఇప్పుడు నేను కోట్లు సంపాదిస్తున్నాను, లక్షలు సంపాదిస్తున్నాను, ఆయనకి ఇవ్వట్లేదు కదా. లేదు, ఏనాడు ఇచ్చేనా? వాళ్ళ పేరు చెప్తున్నాను. వాళ్ళ దగ్గర మేము వాళ్ళు ఎలా ఉండాలని నేర్చుకున్నాం, కానీ వాళ్ళు మీరు చెయ్యి మీద వేసేసి వాళ్ళతో బయటకు తిరిగేటప్పుడు బాగానే ఉంది, మిగతాదన్నీ చేసేటప్పటికి అసహ్యం ఉంది అని వాళ్ళ మీద ఎందుకు రివర్స్ అవుతారు? వాళ్ళు జోక్ చేశారంటే ఖచ్చితంగా ఖండించండి. అక్కడే మీ లిమిట్ దాటనియకండి, మీరు లిమిట్ దాటకండి.
మీ కంఫర్టబిలిటీ ఏంటో నేను ఉంటాను అంటారు. అమ్మ మిమ్మల్ని కళ్ళు చూసి నేను మాట్లాడతాను. అలాగే ఇప్పుడు మీరు మైక్ పెట్టుకున్నారు, మొబైల్ పెట్టుకున్నారు, వాచ్ కట్టుకున్నారు, ఒక గాజులు వేసుకున్నారంటే నా కళ్ళు అలా తిరుగుతుంది. బాగానే ఉంది కదా అని తిరుగుతుంది. నేను డ్రాయర్ ఇంతే వేసుకుని తిరుగుతాను, వాడు చూసాడని అంటే వాడు తప్ప నీ తప్ప. అది నేను చించపరిచట్లా. మనం ఉండేదాన్ని బట్టి ఉంది. ఒక బ్యాగ్ ఉంది, దాంట్లో ఎంత పెట్టగలుగుతారో అంతే పెడతారు. సూట్ కేసు పెట్టాల్సింది బ్యాగ్లో పెడితే ఎలాగా? సూది దారం ఉందమ్మా. పాత మనిషిలాగానే ఒక అదిగా మాట్లాడుతున్నానని నేను చెప్పట్లే. సూది దారి ఇవ్వకుండా దారం దిగుతుందా? ఇప్పుడు మీరే ఉన్నారు, అమ్మ అంటారు, అన్నారంటే మీరు ఏమంటారు? ఎలా రిప్లై ఇస్తారు? మనం ఇచ్చేదాన్ని బట్టి. ఒక గోడకి బాలు కొడుతున్నాం, ఎంత ఫోర్స్గా కొడతామో అది తిరిగి నా దగ్గరికే వస్తుంది. మిమ్మల్ని చూసేటప్పటికి నాకు మాట్లాడాలని అనిపించేటప్పుడు మీరు ఎందుకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు? మీరు మాట్లాడకండి, అవాయిడ్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతారు. ఒక్కసారి చేస్తారు, రెండోసారి చేస్తారు, పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అది నేను కేరే చేయట్లేదు, ఎందుకురా, ఎందుకే అంటారు కదా. అప్పుడు నువ్వు ఇన్సర్ట్ అవుతున్నట్టే. వద్దు, మాట్లాడడం మానేయండి. ఇవన్నీ చేస్తేనే. మీరేం చేసేవాళ్ళు అప్పట్లో? మాకు ఇలాంటివి వచ్చేదే కాదు కదా. మాకు ఎంతసేపు వర్క్ నేర్చుకోవాలి. మెయిన్ మొబైల్ రావడం వల్ల ఎంతకెంత అడ్వాన్స్గా వెళ్తున్నామో అంతకంత మన చెడు మెట్టెక్కుతున్నాం. చెడు అన్న మెట్టెక్కుతున్నాం, మంచిది ఎక్కట్లా. అనిపిస్తుందా ఇది కరెక్ట్ పాయింటా? నా వరకే అది కరెక్ట్ పాయింటే. కాకుండా మిమ్మల్ని ఓల్డ్ స్కూల్ అంటారు. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఓల్డ్ స్కూల్ నాకు మంచిది, అది నాకు ఇష్టం. ఓల్డ్ స్కూల్గా ఉండడం నాకు ఇష్టం. దానివల్ల నేనేం పోగొట్టుకోలే, ఇలాగే ఉంటా. అలాగే ఉండండి. ఆ అడమెంట్సీ నాలో ఉంటుంది, అది నాకు అందంగా కనిపిస్తుంది. నాకు అదే కదా కావాలి. మీకు అనిపిస్తుందంటే, మీకు అది బాధగా ఉంటే ఐ డోంట్ కేర్, నా వెళ్ళిపోతూ ఉంటాను నేను. అది మీ తప్పు, మీ చూపులో తప్పు, మీ ఆలోచనలో తప్పు. నేను చెప్పలేదు కదా మీరు ఆలోచించండి, మీరు తప్పుగా చూడండి అని నేను చెప్పలేదు కదా. నాకు అది కరెక్ట్ అని అనిపించింది కదమ్మా. మీ చూపులో తప్పు ఉంది, మీ ఆలోచనలో తప్పు ఉంది. అలాగని నేను తప్పు చేసి పాయింట్అవుట్ మిమ్మల్ని చేయడం తప్పు అంట నేను. అదే సుధావే, నేను ఇది మాట్లాడతాను అది మాట్లాడతానంటే తప్పు నా వైపు పెట్టుకుని ఎదటి వాళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు. మీరు ఆలోచించాలి, నేను తప్పు చేసి ఉండొచ్చు కదా, ఎందుకు అన్నారు అన్నది ఆలోచిస్తే తప్పు రాదు అక్కడ. ఇన్ని చెప్పారు, మీరెందుకు అవకాశం ఇచ్చారు, మీరెందుకు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వలేదు, ఇవన్నీ చెప్పిన తర్వాత మీరెందుకు పక్కకి వెళ్ళిపోయలేదు, మీరెందుకు వాయిస్ ఇవ్వలేదు ఆ టైంలోనే అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు అనుకుంటే, యూజువల్గానే ఒక మహిళకి ఇంకో మహిళే కదా సహాయం చేయాల్సింది, మా వాయిస్ తనే కదా సపోర్ట్ చేయాల్సింది, వినాల్సింది. అలా కాకుండా ఏంటి మమ్మల్ని తప్పు పడుతున్నారేంటి సుధా గారు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళ మీద తప్పు ఉండుంటే, ఎవరి మీద తప్పు అన్నదే ఆలోచించాలి ముందు. ఇద్దరిని కూర్చోబెట్టేసి అడగాలి, డైరెక్ట్గా అడగాలి. ఒక్కళ్ళ మీద ఇమ్మీడియట్గా చెప్పకూడదు, రెండు వైపులు చూసి మాట్లాడాలి. ఒక్కళ్ళు ఇది చెప్పేశారా అంటే కళ్ళు మూసుకుని నమ్మకూడదు. ఎక్కడో చిన్న తప్పు జరిగి ఉండొచ్చు, ఎందువల్ల జరిగింది, ఎవరి వల్ల జరిగింది అన్నది తెలుసుకుని మాట్లాడితే, ఫ్యాక్ట్ ఏంటో తెలియాలి, తెలుసుకుని మాట్లాడితేనే ఈ ప్రాబ్లం రాదు. బట్ అవన్నీ అక్కడి దాకా వెళ్తున్నాయి అంటారమ్మా. ఫ్యాక్ట్ కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్, ఒక కమిటీయో ఇంకోటో ఇవన్నీ తేలుతున్నాయి అంటారా మీరు? ఎంతసేపు ఇలాగే కూర్చుంటాం కదా, అక్కడ ఎదురుగా ఏం నడుస్తుందో తెలియటం లేదు కదా. దానివల్లనే బయట ఏం జరుగుతుందని చూడండి, కళ్ళు తెరిసి లోకంలో చూడండి. ఇందాక నేను యూట్యూబర్స్ వాళ్ళకి చెప్పాను కదా, సేమ్ అదే. బయట ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ చూపించండి. టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది, ఒక్కొక్క ప్రోగ్రామ్ వాళ్ళు పాడుతూ తీయగల పిల్లలు ఏం పాడుతున్నారు, ఆ డ్యాన్స్ ఏంటి, పిల్లలకి ఏం చేస్తున్నారు, ఆ టాలెంట్ మీరు ఎంకరేజ్ చేయండి, అది చూపించండి. ఎవడో ఏదో చేశారు, ఈవిడ ఇది చేస్తుంది, అదంతా ఎందుకు?
ఇంకా మీరు మైండ్ పాడు చేసుకుని ఎదటి వాళ్ళ మైండ్ని పాడు చేయడం ఎందుకు అంటాను నేను. ఓకే, అది సపోర్ట్ చేయను అంటాను. ఇప్పుడు తప్పు ఎవరి మీద ఉంది? రాసేవాళ్ళ మీద తప్పు, వాళ్ళ ఆలోచన తప్పు అని పాయింట్అవుట్ చేస్తాను. అది తప్పు అంటాను, కానీ మంచిగా రాసేవాళ్ళని నేను తప్పు చెప్పట్లేదు కదా, అది కూడా చూడాలి కదా. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. ఇన్నేళ్ళు మీ అంతటా మీరే డబ్బింగ్ చెప్పుకోవడం, అన్ని లాంగ్వేజెస్లో మీరు చెప్పుకోవడం మోస్ట్ కష్టం అనిపించింది ఉంది అలా? నాకు కొంచెం మలయాళంలో అనిపించింది. నాలుక తిరగదు కదా, తమిళ్ సిమిలారిటీ ఉంటుంది. మొన్న ఈ మధ్య ఉపేంద్ర గారు నేను ఒక 7 లాంగ్వేజ్ మూవీ కబ్జా చేసాం. తెలుగు చేశాను, తమిళ్ చేశాను, కన్నడ చేయలేను. కన్నడలో డైలాగ్ నేను మాట్లాడాను. చంద్రు గారితో నేను అన్నాను, సార్ నాకు అది రావట్లేదు, కరప అంటుంది, నా వల్ల కాలేదు, అక్కడ డబ్బింగ్ పెట్టుకుంటాను. అమ్మ తెలుగు అంత బాగా మాట చెప్పారు కదమ్మా, అదే కదమ్మా అన్నారు. లేదు చంద్రు నేను చెప్పలేకపోతున్నాను, మీరు డబ్బింగ్ పెట్టేయండి. అంటే మనకి కంఫర్టబుల్గా ఏది ఉందో ఒక ప్రోడక్ట్ని పాడు చేయకూడదు. అది వాళ్ళ బిడ్డ, వాళ్ళ బిడ్డని వాళ్ళ పిల్లల్ని మనం కొట్టడానికి హక్కు లేదమ్మా. అలాగే నా పిల్లల్ని కొట్టేటప్పుడు నేను ఎదురుస్తున్నాను కదా, వాళ్ళు ఎంత ఆనందంతో ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచి ఉంటారు, ఒక సబ్జెక్ట్ని ఎంత అందంగా రాసుకుని ఉంటారు. దాన్ని చెడగొట్టడానికి నాకేం పవర్ ఉంది? నాకు రాదు అని నేను ఓపెన్గా చెప్తే వేరే వాళ్ళు పెట్టుకుంటారు. నేను ట్రై చేశాను, రాలేదు, ఓపెన్గా చెప్పేశాను. అది నాకు అనిపించింది తప్పు అనేది అనిపించింది. ట్రై చేశాను, వాళ్ళ టైంను కూడా వేస్ట్ చేశాను. కావట్లేదు, తప్పు తీస్తున్నాను, చెప్పేసాను. ఓకే అన్నారు, కరెక్ట్గా వచ్చింది. హిందీ కూడా మీరే చెప్పండి. హిందీ అస్సలు రాదు నాకు అసలే. మా డ్రైవర్ని నా హిందీ ఎటువంటిదంటే గేట్ ఖోలో అంటాను, గేట్ నికాలో అన్నాను నేను. మధ్యాహ్నం మా వారు నవ్వారు, ఎక్కడ పెట్టాలో ఏమన్నావే అన్నారు. గేట్ తీయమన్నానండి వాడు. నేను మధ్యాహ్నం నువ్వు లంచ్కి వచ్చేటప్పుడు గేట్ తీసేస్తాడు, ఏముండదు అక్కడ అన్నారు ఆయన. అంటే నేను ఏదో తప్పు మాట్లాడాను అన్నమాట. అప్పటి నుంచి హిందీ మానేశాను. హిందీ కూడా ఎక్కడైనా నార్త్కి వెళ్తే మాట్లాడతాను, వచ్చిరాని హిందీలో నేర్చుకుందాం, తప్పే ఉంది. వాళ్ళు నవ్వుతారు అంతే కదా, నవ్వడం వాళ్ళది, మాట్లాడడం నాది. అర్థమవుతా అర్థం అవ్వనండి, లేకపోతే మూగ భాష ఉంది, సైగలతో కానీ చేయొచ్చు. ఇంకా ఆర్టిస్ట్లకు ఉండేటువంటి ఫ్లెక్సిబిలిటీ అదే కదా, ఏదో ఇలా నటించేస్తారు, చెప్పేస్తారు, అయిపోతుంది. భక్తి ఎక్కువ కదా మీకు, చాలా చాలా భక్తి ఎక్కువ, చాలా చాలా. అన్ని దేవాలయాల్ని, అన్ని శక్తిపీఠాలని అన్నిటిని చుట్టేసి వచ్చారా, కవర్ అయిపోయాయా? అంటే మాకు శివాలయంకి వెళ్ళను ఎక్కువ, శ్రీ వైష్ణవులు కాబట్టి పంచ సంస్కారం అయిపోయింది. తిరునామం తీసుకున్నాం కాబట్టి, సంఘచక్రం తీసుకున్నాం కాబట్టి బేబీ వెళ్ళొచ్చు. శివుడు ఏంటంటే విష్ణుమూర్తిలోనే ఉన్నారు, వెళ్ళొచ్చు. కానీ మాకు మా ఆచార్యం, మా గురు పరంపర చెప్పింది, ఈయన దగ్గర శరణాగతి అయిన తర్వాత, వైష్ణవ తత్వంని పునికి పుచ్చుకున్నాక వచ్చిన తర్వాత ఎందుకమ్మా ఈయన విష్ణుమూర్తి దగ్గర శరణాగతి అయ్యారు, ఈయనే అని తీసుకున్న తర్వాత ఆయన కూడా ఇందులో ఉన్నారు కదా, ఇంకెందుకు? అలాగనే గుడికి వెళ్ళకుండా ఉండను, చేస్తాను. నాకు ఎక్కువ తిరిగేది విష్ణుమూర్తిది, కృష్ణుడిది, వైష్ణవిది, అందువల్ల అలాగే వెళ్తుంది. భక్తి అన్నది ఏంటంటే మన పెరిగే ఎన్వైరన్మెంట్ అన్నమాట. చిన్నప్పుడు ఆడుకునేది ఎక్కడ ఆడుకున్నాం? కావేరీ రివర్ దగ్గర, శ్రీరంగం గుడిలో వినేది ఆ మంత్రాలు, ఆ పాటు అదే కదా. అప్పుడు ఏమవుతుందంటే నేను మంచి ఇప్పుడు ఉన్నట్లుగా మంచి మ్యూజిక్ విని ఫాస్ట్ బీట్ సాంగ్ వినుంటే మేము వేరే వెళ్ళిపోయేదండి. అప్పుడు చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరగడం వల్ల ఇది మంచిది. నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. అందులో ఒక తృప్తి ఉంది, ఒక సంతోషం, నాలో ఒక గ్లో ఇస్తుంది. నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను కదా, అలానప్పుడు ఇది బాగానే ఉంది కదా అని అక్కడ పెరిగింది. బాగా చదువుకుంటానన్నమాట, అన్ని బుక్స్. అదే అలాగే నావెల్స్ చదవడం, శ్లోకాలు అవన్నీ రాకపోయినా కూడా రోజుకు ఒక పదమైనా చదివి 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 రాస్తాను. దాని మీదే చేయబెట్టుకుని రాసి చెప్పుకుంటూ రాస్తానన్నమాట. విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర, అలాగే చిన్నప్పటి నుంచి అది అలవాటు కాబట్టి ఇంట్లోనే అలాగ సుప్రభాతం కానీ, నరసింహ స్తోత్రం కానీ, నారాయణ స్తోత్రం కానీ అలాగే చెప్పడం వల్ల అలాగ వచ్చింది.
చెయ్యలేము అన్నది ఏది లేదు లోకంలో. అన్ని పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. అలాగే నవ్వుతూ ఉండొచ్చు, అందంగా ఆనందంగా కూడా ఉండొచ్చు. మీరు హెల్తీగా కూడా ఉండొచ్చు. అవును, ఆరోగ్యంగా కూడా. ఇప్పుడు నేను నవ్వానంటే ఏమనుకుంటారు? ఇప్పుడు కవిత కూడా నవ్వుతారు కదా. అప్పుడు ఏమవుతుంది? మీరు మనసు సంతోషంగా ఉంది, నా మనసు సంతోషంగా ఉంది. బేసిక్ అది. అంతే. మేము ఎప్పుడు ఇలాగే అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. అండ్ పక్కవాటిని ఏం పట్టించుకోకండి. మీరు బీ యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండండి. మేము ఇలాగే చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు 1000 అయ్యాయి, 1000కి తోడు ఇంకెన్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అవి అన్ని యాడ్ చే ప్రొడ్యూసర్ ఇచ్చే డైరెక్టర్స్ ఉంటుంది. అందులో కూడా అమ్మేనా, అమ్మమ్మ, ఇప్పుడు నాన్నమ్మ కూడా వచ్చాను కొన్ని పిక్చర్స్లో. ఇప్పుడు అవుతాను, అదేం తప్పలేదు. ఇప్పుడు నా మనవరాలకి అమ్మమ్మ కదా, ఇంకా అమ్మ, అదే స్క్రీన్ మీద అమ్మ చేస్తున్నాను అంతే. సో ట్రూ. ఇక్కడ ఇంకా చెప్పాలంటే నా మనవరాలు అమ్మమ్మ అని పిలవట్లేదు, పిలవదా అని ఉంటా. తమిళ్లో పార్టీ అంటారు అన్నమాట, పార్టీ అని పిలుస్తుంది. వాళ్ళకి ఏదైనా కావాలంటే అన్నమాట, సుధా సుధా సూపర్ మార్కెట్కి వెళ్దామా అంటుంది. అదే దానికి కోపం వచ్చినట్టు, ఏ సుధా అంటుంది. ఈ పార్టీ నాకు వద్దు, అమ్మమ్మ పో అంటుంది, అంటే కోపంలో. అప్పుడు మాత్రం పార్టీ అంటుంది, అమ్మమ్మ అంటుంది. కానీ దానికి ఏదైనా కావాలంటే, దాని దగ్గర నన్ను మస్కా కొట్టాలంటే సుధా అంటే ముద్దుగా పిలుస్తుంది అన్నమాట. మా అమ్మ నన్ను సుధా అని పిలిచేవాళ్ళు, మా నాన్న అమ్మ అంటే వాళ్ళు మదర్లాగా ఉంటానని చెప్పి అమ్మ అని పిలిచేవారు. వీళ్ళు మాత్రం ఇది మా అమ్మది అలాగే వచ్చింది. మా అమ్మ ఎక్కడా పోలేదు, దీని రూపంలో వచ్చారు. సేమ్ ఎంత ఇప్పుడు మనవరాలు ఏజ్ ఎంత? ఇప్పుడు 6 వస్తుంది అక్టోబర్. ఇప్పుడు 5.5. పేరేంటి? సాయి అక్షిత. సాయి అక్షిత. ఓకే, మీరేం పిలుస్తారు? అచ్చు అని పిలుస్తాం. ఓకే. ఇంకోటి చెప్పాలంటే నాకు ఒరిజినల్ పేరు లక్ష్మి, మా నాన్నమ్మ పేరు. ఇంట్లో అప్పట్లో లక్ష్మి అని పిలవలేరు కదా, వాళ్ళ అమ్మ పేరుని పిలవలేరు కదా. అందుకే ఏం పేరు పెట్టాలి, పేరు పెట్టాలి అంటే మా పెద్దనాన్న సాంస్క్రిట్ పండిట్, శ్రీరంగం టెంపుల్లో ఉన్నారు, రైల్వేస్లో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నారు. ఏం పెట్టాలి అంటే 4 కొడుకుల తర్వాత పుట్టిందిరా, అమృతల్లాగా పుట్టింది, సుధా అని పేరు పెట్టు అన్నారు. ఓకే, అలా వచ్చిన పేరుదే సుధా అన్నది. స్క్రీన్ నేమ్ ఏం కాదు అది. మార్చమన్నారు కూడా, అమ్మ అనేసారు. మేము కోరి పెట్టుకున్నామండి ఆ పేరు, మార్చము అనేసారు అమ్మ. నాకు ఇష్టం లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా మంది అన్నారు పేరు మార్చండి, నేను మార్చను అనేసారు అమ్మ. నేను అలాగే మార్చుకోలేదు, అలాగే ఉండిపోయింది. అమ్మ అలాగే పిలిచేవారు. నాన్నగారు అమ్మ అని పిలిచేవారు. అమ్మ అంటే వాళ్ళ అమ్మని పిలిచేవాళ్ళు. అది మా అమ్మ ఇప్పుడు ఇది ఇలా పిలుస్తున్నారు. మా అమ్మ అలాగే అనేవాళ్ళు. ఏదైనా కోపం వచ్చినట్టు అంటే దున్నపోతుంది తిట్టేవాడు, ఎర్రుమడు సుధ అనేవాళ్ళు. అమ్మ అంత కోపం, అందుకే కొట్టేవాళ్ళు కాదమ్మా. అందుకే నేను పిల్లలను కొట్టను, వాళ్ళలాగా వెళ్ళిపోతాను, ఆడుకుంటాను, వాళ్ళ ఏజ్కి ఇంత దిగిపోతాను, హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు మీ 5 అన్న తమ్ములు అందరూ కజిన్స్, వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, వీళ్ళంతా ఒక రీయూనియన్లు, గెట్ టుగెదర్లు, అదంతా ఎప్పుడో ఒకసారి, అదంతా లేదు, ఇప్పుడు లేదు, అన్ని మారి అదంతా మిస్ అవుతున్నాం. అందుకే నేను బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నా, టెన్షన్ లేదు కదా. వదిన ఇలా అంది, తమ్ముడు భార్య ఇలా అంది, అదంతా లేదు, మైండ్లో పెట్టుకోవట్లేదు కదా. టైం దొరుకుతుంది నాకు, గాసిపింగ్ లేదు, నాకు టైం దొరుకుతుంది చదువుకోవడానికి, గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, నాలో నేను చేసుకోవడానికి, నాకు కావాల్సింది చేయడానికి నాకు టైం దొరుకుతుంది కదా. ఐ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మై వర్క్. అలా అన్నప్పుడు నాకు ఇంకా టైం దొరికేటప్పుడు ఐ లవ్ మై సెల్ఫ్. అలా చేయడానికి ఈజీగా ఉంది. ఇది లేనిపోయింది ఎందుకు పెట్టుకోవడం, నెగటివిటీ ఎందుకు తల మీద పెట్టుకొని బాధపడుతూ ఏమవ్వదు. మన హెల్త్ పాడవద్దు అప్పుడు, మిగతాది ఏది లేదు. పైసా వేస్ట్, అది ఎనర్జీ వేస్ట్. పైసా కూడా అది ఎనర్జీ వేస్ట్, చేయకూడదు. ఎస్, మీరు ఇలాగే